చెప్తారు. అందుకే మరియ తల్లి ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. ఇది క్రిస్మస్ మెసేజ్ ఏం కాదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియ తల్లి ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. అయితే మనము కూడా ఆ కుమారుణ్ణి కనటం కోసమే ఈ భూమి మీద ఆయన ఏ స్థలం కూడా కోరుకోలే. ఆయన తలవాల్చుకోవటానికి స్థలం లేదని మనం చదివాము. అయితే ఇప్పుడు ఆమె కుమారుణ్ణి కన్నది, ఆత్మ సంబంధమైన శారీరక శరీరంతో కన్నది. అయితే మనము ఇప్పుడు ప్రభు అయిన యేసు అనగా వాక్యమై ఉన్న యేసు, ఆ వాక్యాన్ని మనం కనాలి. ఆ వాక్యాన్ని మనం కనినప్పుడు మనము ఒక కుమారుణ్ణి కంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తే ఇప్పుడు వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు గనక ఆయన